అక్కడ ఉన్నటువంటి శివుడు. అక్కడే రేణుకాదేవి యొక్క రూపం కూడా మనకు కనపడుతుంది అక్కడికి వెళ్ళి గమనించి చూసినట్టయితే. ఇది శక్తిపీఠాలలో చాలా శక్తి కలిగినటువంటి, కొంత ఉగ్రత కలిగినటువంటి రూపంగా మనకు కనపడుతూ ఉంటుంది. ఉగ్రత ఎందుకండి అమ్మవారికి? ఉండాలి. పిల్లలు భయపడితే పిల్లలకి భయం తగ్గించడానికి అమ్మ ఆయ్ అంటుంది అవతల వచ్చినటువంటి పిల్లినో కుక్కనో లేదా భయపెట్టడానికి వచ్చిన మరొకళ్ళనో. ఆ మాట అలా అనంగానే ఆ జగన్మాత, ఆ పిల్లలు, తల్లి ఆ మాట అనంగానే పిల్లలు సంతోషించినట్టే అందరూ కూడా, భక్తులందరికీ కూడా భయం లేకుండా జగన్మాత చక్కని ఆ భయాన్ని ఇవ్వడానికి సంకేతంగా ఉగ్ర రూపాన్ని ధరించి ఉంటుంది. ఒక్కొక్క రూపం చూడండి ఎంత అద్భుతంగా కనపడుతున్నాయో, ఎన్నెన్ని చేతులు, ఎన్నెన్ని రూపాలు. ఒక్కొక్క రూపంతో అనంతమైనటువంటి హస్తాలతో సహస్ర అక్షి శిర ఉరు బాహు అని చెప్పినటువంటి రూపంతో కనపడుతూ రాక్షస సంహారం చేస్తున్నటువంటి దుర్గాదేవి రూపాలు అవి మనకు కనపడుతున్నాయి. 9 మంది 9 దుర్గలు. దుర్గకి తప్పనిసరిగా అది లక్ష్మీదేవి రూపంలో ఉన్న, సరస్వతీదేవి రూపంలో ఉన్న, దుర్గా రూపంలో ఉన్న ప్రీతిపాత్రమైనటువంటి అంశం ఏమిటంటే కుంకుమార్చన. అందుకే ఈరోజు మనం అమ్మవార్లందరికీ కూడా కుంకుమార్చన చేస్తున్నాం. కుంకుమ ఎందుకే చేస్తాం? కుంకుమార్చనకి ప్రాధాన్యం ఏమిటి? పూలు వేయచ్చు కదా, మరొకటి వేయచ్చు కదా అంటే, ఉగ్ర రూపంలో ఉన్నటువంటి జగన్మాతకి యొక్క ఉగ్రతని తగ్గించటానికి కుంకుమ సహకరిస్తుంది, చల్లదనాన్ని కలిగిస్తుంది. చల్లదనాన్ని కలిగించటమే కాదు, కుంకుమ ఆత్మకారకమైనటువంటి సౌరశక్తిని ఆకర్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. కనుక ఆ కుంకుమార్చన కనుక చేసినట్టయితే, ఈ నవదుర్గల్లో ఒక చోట మనకి చెప్తారు, సూర్యమండల మధ్యలో ఉంటున్నది ఆ శక్తి అని. కనుక సౌరమండల మధ్యంలో ఉండేటటువంటి ఆ శక్తి ఇక్కడికి వచ్చినప్పుడు తత్సంబంధమైనటువంటి కుంకుమతో అర్చించినట్టయితే ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. ఆ తల్లి సంతోషించినప్పుడు మన పైన అనుగ్రహాన్ని వర్షిస్తుంది. ఆ అనుగ్రహ వర్షం మనందరి మీద ఈ చల్లటి వేళ, చల్లని శుభ సమయంలో ఆ అనుగ్రహ వర్షం పడాలి అంటే మనం అమ్మవారిని కుంకుమతో అర్చించాలి. సాధారణంగా